గెటప్లతో అంతకు మించిన స్టేజ్ సెటప్లతో మనందరినీ మరో ప్రపంచానికి తీసుకొని వెళ్ళి తన్వి తీర నవ్వించడానికి వచ్చేస్తున్నారు మాస్ అవినాష్ along with Kevu Karthik. So let's welcome them. నా పేరు లీలా. ఈ అడవిలో నేను ఒక ఆడతోడేలిని. ఏమండి లీలావతి గారు బాగున్నారా? గెటప్ మారిన భాష మారలేదు. కరెక్ట్ గా ఉంది. లీలా గారు ఆకెళ్ళ గారు. నా పేరు లీలావతి కాదు, లీలా. నా పేరు కూడా ఆకెల్లా కాదండి, ఆకెలా. ఎందుకు పిలిచారు? ఈ రోజు నేను వ్రతం చేద్దాం అనుకుంటున్నాను. ఈ అడవిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా మా అన్నయ్యే తోడుంటాడు. బగీరా అన్నయ్య. మన అడవి పచ్చగా ఉండాలని. మన అడవి ఆల్రెడీ పచ్చగానే కదా ఉంది. అయ్యో, కాకులు దూరని కారడవికి ఆటోలు దూర్చావేంటన్నయ్య? ఈ వ్రతానికి ఎవరెవరు వస్తున్నారు తల్లి? బల్లు మామ కూడా వస్తున్నాడు. ఇప్పుడే పిలిచాను. రబ్బరు తొందరగా. బల్లు మామ. సింబలే సింబలే అంబరాలు అందలే హాయిలే. నాలుగే నీకు గెటప్ సెట్ అయింది. అయ్యో, మీకు చెప్పడం మర్చిపోయాను. మనుషుల్లో విలన్ల లాగానే మా అడవిలో కూడా ఒక నరరూప రాక్షసుడు ఉన్నాడు. వాడు ఎవరిని సుఖంగా బ్రతకనివ్వడు. ఆ షేర్ ఖాన్ కూడా వస్తున్నాడు. షేర్ ఖాన్ భయపడాలి నువ్వు. ఆపండి. ఏంటి షేర్ ఖాన్? ఖాళీగా కూర్చొని వ్రతాలు చేసుకునే బదులు కడుపులో కాయగా నిచ్చుకోవచ్చు కదా. 24 గంటలు మీరు నా గుహ ముందే ఉంటే నా కడుపులో కాయలే కాస్తుంది నీ తలకాయ. మన అడవిలో కురువృద్ధుడు ఉన్నాడు కదా పెద్ద ఆయన, ఆయన్ని కూడా పిలుద్దామా? పిలువ. ఎవరు? గొరిల్లా తాత. గొరిల్లా. ఏంటి అన్ని కాయలు దగ్గర పెట్టుకొని తింటున్నావు? జాగ్రత్త. అంటే కొన్ని పుచ్చిపోయిన కాయలు ఉంటాయి, కొన్ని విషపూరిత కాయలు ఉంటాయి, చూసుకొని తిను. ఇంగ్లీష్ గొరిల్లా. ఒకటి మిస్ అయింది. కాలు కూడా పిలిచేద్దాం. పిలుద్దాం. షేర్ ఖాన్, నువ్వు కూడా వచ్చావా? పక్కనే సెలయేరులో కొత్త నీరు వచ్చిందంట, వెళ్ళి స్నానం చేద్దామా? లేచేస్తున్నావు. నా క్యారెక్టర్ పేరేంది? పాము. అందుకే పావుతున్నాను. ఏ గెటప్ వేసినా చచ్చుకోపోద్ది. భగవంతుడా, ఈ సంవత్సరమైనా నా కడుపులో ఒక కాయ కాయించు. అడవిని పచ్చగా చూడు. అన్నయ్య, మొదటి వాయనం నీకే. ఇచ్చి తినమ్మా వాయనం. పుచ్చుకున్నావమ్మా వాయనం. ఇచ్చి తినమ్మా వాయనం. పుచ్చుకుంటున్నామా వాయనం.
ఓకే నేను వెళ్ళొస్తాను. వెళ్ళిరండి. అమ్మా ఇప్పటికే నా దేవుడు కర గురించి నీకు 12 బిడ్డలు ఇవ్వాలి తల్లి. నిజంగా నీ కడుపు పండాలని నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నా. ఇలా చల్లి ఇదేదో వింత జంతువులా ఉంది. ఆ భగవంతుని అలా వేడుకున్నానో లేదో నాకు ఇలా బిడ్డను ప్రసాదించాడన్నయ్య. ఓ మై గాడ్, ఇది నిజంగా అద్భుతం. మీరు స్టేజ్ ని కవర్ చేస్తున్నారు. ఓకే నేను కొడుకుగా పెంచుకుంటాను. వాడు నీకు కొడుకైతే నాకు వాడు మేనల్లుడమ్మా. నానా నీ పేరు ఇప్పటి నుంచి మంగ్లీ. మంగళి కాదు, మోగ్లీ. వీడికి ఏ కష్టం రాకుండా నేను అడవిలో రక్షిస్తూ కాపాడుతానమ్మా. ఇదే ఈ మేనమామ ఆనా. మోగ్లీ బగీరా మామని పిలువు. బగీరా మామ. వాడు మానవుడు. వాళ్ళ నాన్న మన అడవి తగలబెట్టాడు. వాడిని నేను చంపేస్తావులాగా అప్పగించు. చిన్న పిల్లాడి పైన నీ ప్రతాపము. ఆ ప్రతాపం ఏదో నామేం చూపించొచ్చు కదా. వాడి నాకు అప్ప చెప్తారా లేదా? వీడు నా బిడ్డ. వాడు ఈ అడవిలో ఎలా బ్రతుకుతాడో నేను చూస్తాను. నువ్వు వాడిని ఎలా చంపుతావో నేను చూస్తాను. నాకు ఆ షేర్ ఖాన్ అలా అన్నప్పటి నుంచి భయం వేస్తుంది అన్నయ్య. నువ్వేమి భయపడకబ్బా. అయినా నాకు కూడా కొంచెం భయంగా ఉంది మేనల్లుడు. నువ్వు నన్ను వదిలి ఈ అడవిలో ఎక్కడ తిరగకు. నువ్వు నా పక్కన ఉండగా నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామా. నువ్వు జాగ్రత్తమ్మా. అడవిలో జంతువుల మధ్య ఉండడం కొత్తగా ఉందా? లేదమ్మా, బాస్కెట్ టీమ్ లో చేసిన తర్వాత అలవాటు అయిపోయింది. గొరిల్లా తాత పండిస్తున్నాడు. సరే నీకు ఇప్పుడు నక్కలాగా బ్రతకడం నేర్పిస్తా. పద, పౌర్ణమికి వేలైంది. పౌర్ణమి రాగానే మనం అనరవాలి. రోజుకు 2 సార్లు ప్రాక్టీస్ చేయి. పదా నీకు పళ్ళు మామ కథలు చెప్తాడు. బల్మా కథలు చెప్తాడా? బల్లు తాత, బల్లు తాత కథలు చెప్పవా? నీకోసం చాలా కథలు రెడీ చేశాను. నిద్ర రావాలంటే కథ చెప్పు. సరే అయితే మంచి కథ చెప్తా. ఈనాడే నువ్వు వెతకరా, అవసరాలను వెతకరా, నీ మదిలో ఉన్న దిగులు మరువరా, ప్రకృతి అందం చూడరా, దరిచేర నీకు సోకమే, కోరిన అవసరాలను వెతకరా, నా కోసం తేనె టీగలు దాచాయి తీయని తేనెలు,
ఆ రాళ్లకు అడుగున మొక్కలలో నన్ను పడుకోమని చెప్పి వీళ్ళందరూ పడుకున్నారేంటి? ఏం పర్లేదు. Oh no, don't be scared. ఈ రోజు నీ అంతు చూస్తా. ఈ రోజు నీ పని పడతారా? బాగుంది, నిజంగా బాగుంది. అంటే థాట్ అసలు మంచి థాట్ తీసుకున్నారు. నాకు ఎందుకో ఫస్ట్ క్రెడిట్ సెట్స్. మేకప్ ఎవరు? షేర్ ఖాన్ గెటప్ బ్రహ్మాండంగా ఉంది. గొర్రెల తాత, బగీరా అండ్ అక్కడ సార్ లైన్ ఇచ్చింది భరత్ అన్న, నితిన్ అన్న, రాసింది రాజ్ కుమార్ అన్న. నితిన్, భరత్, రాజ్ కుమార్. విజువల్ గా చాలా బాగుంది. సీను బగీరా ఎఫెక్ట్స్ చాలా బాగా చేశాడు. భాస్కర్ ఆ సాంగ్ కి డాన్స్ కూడా బాగా చేశాడు. అండ్ అప్పారావు అయితే అసలు సేమ్ బాగుందిరా. అవినాష్, నితిన్, భరత్. రోజా గారు, మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఫస్ట్ నేనైతే డైరెక్టర్స్ ఇద్దరికి హ్యాట్స్ ఆఫ్ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఒక లెవెల్లో ఉన్న జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ ని వేరే లెవెల్ కి తీసుకెళ్లారు మీరు. 6 years దాటి 7th year వస్తుంటే ఇంకా కొత్త ఐడియాస్ తో, కొత్త కొత్త స్క్రిప్ట్స్ తో వస్తున్నారంటే ఓన్లీ బికాస్ ఆఫ్ భరత్ అండ్ నితిన్. యాక్చువల్ గా సెట్ చూడగానే ఇంత బిల్డప్ ఇచ్చాడు అవినాష్ గారు. ఏం చేస్తాడో చేయకపోతే మాత్రం ఉతకాలనుకున్నారు, కానీ ఆ అవకాశం ఇవ్వకుండా అసలు ఎవరికి వాళ్ళు అసలు సీను జంప్ నుంచి గాని, మన అప్పి యాపిల్ తింటూ వచ్చే దీంట్ నుంచి గాని, మన చిన్నోడు నరేష్ గారు ఆ ఉయ్యాల్లో ఎంట్రీ ఇవ్వటంలో నుంచి చాలా సేపు పడుకున్నాడు, కానీ శాంతి మేము ఎవరు గుర్తించలే. టక్కన లేగానే అవినాష్ ఎంట్రీ అయితే ఉలిక్కి పడింది. అండ్ ఆ ఎంట్రీ నుంచి లాస్ట్ వరకు చాలా క్యూట్ గా కార్తిక్ అయితే ముద్దు ముద్దుగా మాట్లాడుతూ. సో మన భాస్కర్ కి అయితే ఈ రోజుకి సెట్ అయింది. ఆ బాడీకి ఒక మంచి క్యారెక్టర్, ఒక మంచి డాన్స్. అసలు ఫుల్ గా ఎంజాయ్ చేశాను నేనైతే. సూపర్ 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 సూపర్.